ప్రత్యేకమైనటువంటి దినమున మట్టల ఆదివారం శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూతన శక్తి నూతన బలముతో నింపి నడిపించునుగాక. ఆమేన్. సందేశంలోనికి వెళ్దాం. శ్రద్ధగా ఎక్కడి వారు అక్కడే చక్కగా దేవుని యొక్క మాటలు వింటూ మనమందరం కూడా దేవుని దీవెనలు పొందుకుందాం. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే మంచి దేవుడు. నీతో నాతో మనందరితో మాట్లాడతారు ఆయన మాటలు వింటే మనందరికీ కూడా ఆశీర్వాదం కనుక ఆ అమూల్యమైనటువంటి మాటలు విందాం. ప్రభువే మనందరితో మాట్లాడును గాక. లూకా సువార్త 19వ అధ్యాయము 30 వచనం నుండి మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 30 నుండి 38 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉంటాయి. చూడండి. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. హల్లెలూయా. ప్రభు చెప్తున్నటువంటి మాట తన శిష్యులతో చెబుతూ, మీరు ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. అక్కడ మీకు ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది. ఏ పిల్ల చెప్పాలి గట్టిగా? కట్టబడి ఉన్న గాడిద పిల్ల. వాక్యం క్లియర్గా చెప్తుంది. ఆ గాడిద పిల్ల కట్టబడి ఉన్నదట. ఆ కట్టబడి ఉన్నటువంటి దానిని వెళ్ళినటువంటి వారు ఏం చేయాలట? విప్పి తీసుకొని రావాలి. అయితే తీసుకొని వస్తూ ఉండగా ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అడిగితే కనుక ఈ గాడిద పిల్ల దేవునికి అవసరమట, ప్రభువునకు కావాలి అని మీరు చెప్పండి అని యేసు ప్రభు వారు చెప్పారు. హల్లెలూయా. ఆయన ఎలాగైతే చెప్పాడో వీళ్ళు కూడా ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామములో వీరికి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి కనబడింది. హల్లెలూయా. ప్రభువు ఏదైతే చెప్పాడో అది తప్పకుండా జరుగుతుంది. అక్కడ ఏం చెప్పాడు ఆయన? ఎదుట ఉన్న వెళ్ళండి గ్రామానికి, అక్కడ కట్టబడి ఒక గాడిద పిల్ల ఉంటుంది అని చెప్పాడు. ఉన్నదా లేదా? ఉన్నది. దానిని మీరు తోలుకురండి. దానిని మీరు విప్పుకొని తీసుకురండి. తీసుకువచ్చేటప్పుడు ఎవరో ఒకరు ఉంటారు మధ్యలో. వాడు అడుగుతాడు, ఇది ఎందుకు ఇప్పుతున్నారు? మీరు విప్పాల్సిన పని ఏంటి? కట్టబడి ఉన్నదాన్ని ఎందుకు ఇప్పుతున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరేం చెప్పాలంటే, ఈ గాడిద పిల్ల ప్రభువునకు కావాలట. కట్టబడి ఉన్న గాడిద పిల్ల ప్రభువుకు కావాలి కనుక విప్పాల్సినటువంటి వారు ఇదిగో ఆ ప్రాంతము గుండా వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఆ గ్రామములోనికి వెళ్ళినటువంటి వారు అక్కడ ప్రభు ఏదైతే చెప్పాడో అలాగే తూచా తప్పకుండా ఎదుట ఉన్న గ్రామములో వెళ్ళిన వెంటనే వారికి కన్నుల ఎదుట ఏం కనబడుతుందట? గాడిద పిల్ల కనబడుతుంది. అది కట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఎలాగైతే కట్టబడి ఉందో, ఈరోజు అనేక మంది పాపాల చేత, శాపాల చేత, మోసాల చేత, అతిక్రమముల చేత దేవునికి వ్యతిరేకముగా సాతానుడు కడుతూ ఉన్నాడు వాళ్ళని. దేవునికి స్తోత్రం. అనేక మంది పాపాల చేత కట్టబడుతున్నారు, బంధకాల చేత బంధించబడుతూ ఉన్నారు. సాతానుడు ఎలాగైనా సరే వారిని బంధించాలనేటటువంటి ఒక బలమైన నిర్ణయం చేత ఈరోజు అనేక మంది కట్టబడే ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మనం అందరం విప్పబడ్డాం. బాప్తిస్మము అనే కార్యక్రమము ద్వారా మనం అందరం విప్పబడ్డాం. మనం అందరం కూడా
కట్లలో నుండి విప్పబడ్డాం. అసలు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడంటే నశించిపోతున్న వారిని వెదకి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద పిల్లల కోసం అసలు బైబిల్ ఏం చెప్తుంది, గాడిద కోసం అసలు బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకి తేటగా కనిపిస్తాయి. చూడండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి గాడిద మొదటి పిల్లనట వెల ఇచ్చి ఏం చేయాలంటండి, విడిపించాలి. ఉందా లేదా వాక్యంలో? ఏమిచ్చి విడిపించాలట? ఈరోజు గాడిద అనే ఉన్న చోట మీ పేరు పెట్టుకోండి. అయ్య బాబు ఇదేంటి, నేను గాడిదని ఏంటండి అని అనుకోవద్దు. వాక్య సందర్భంలో చెప్తున్నాను. మరి గాడిదలు కాదా మనం అందరం? మీ అమ్మ నేను ఎన్నిసార్లు గాడిద అని పెట్టట్లేదు, గాడిదలే తిరుగుతున్నావు అని అనలేదా మిమ్మల్ని ఎవరిననే? చూసారా? గాడిద అనే పదాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో వింటూనే ఉంటాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో గాడిదలే తిరుగుతున్నాం, గాడిదలకు పని పాట లేదు నీకు అని చాలా సార్లుగా ఈ గాడిదను ఉత్తరిస్తూ ఉంటాం మన జీవితంలో. అయితే ఈ గాడిదకు ఉన్నటువంటి ప్రాధాన్యత బైబిల్లో చూస్తున్నాం మనం. ఈ గాడిదనట వెల ఇచ్చి విడిపించాలట. గాడిద కోసం ఎవడు వెలస్తాడు? పనికిరాంది. హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను మీ అందరికి. ఇక్కడ దేవుని వాక్యములో మనం చూసాం. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లని తీసుకురండి అంటే వీళ్ళు వెళ్ళిపోయారు. తీసుకొస్తున్నారు. ఎవడో అడిగాడు, అరే ఏంట్రా పట్టుకుపోతున్నారా, దొంగల్లో ఏంటి మీరు? కాదు బాబు. మరి ఏంటిది, ఎందుకు తిప్పారు దీన్ని? ఇది ప్రభువు నాకు కావాల్సి ఉన్నది అని చెప్పిన వెంటనే వాడు ఏం చేశాడంట? ఏం చేశాడు? మిగిలిన చూశాడు. అలాగా ఏం చేశాడు? వాడు మిమ్మలను పోనిస్తాడు. వాడు ఏమన్నకి మిమ్మల్ని. ఒకవేళ మీ ఇంటికాడ గేదెలు ఉన్నాయా? హలో, ఎంతమంది ఇంటికాడ ఉన్నాయి? గేదెలు ఉన్నాయా? ఒకవేళ నేను అమ్మగారు వచ్చి ఆ దూడ పిల్లని ఒకవేళ తోలుకొచ్చేస్తంటే ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏమంటారు? అమ్మా బాబా ఈ గారు పట్టుకెళ్తున్నారు బాబు, ఎంత సంతోషమో అంటారా? ఓ బాబా ఏడే అయ్యగారా ఏడయ్యా మా గేదెలు పట్టిపోతున్నావు నువ్వు అని గొడవకు వస్తారు మీరు. మరి ఈడు ఎందుకు రాలేదు? గొడవకి ఎందుకు రాలేదు ఈయన? ఒక మాటలో చెప్పాలంటే గాడిదకి విలువ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గేదెకైనా విలువ ఉందేమో కానీ ఈరోజు కుక్కలు లక్షలు పెట్టుకుని కొంటున్నారు కొంతమంది. మీకు తెలుసో లేదో? చూస్తున్నారా టీవీలో? ఒక్కో కుక్క లక్షల రూపాయలట. ఆ కుక్కకైనా విలువ ఉందేమో కానీ ఈ గాడిదకి విలువ లేదండి. ఇంకా బాగా చెప్పాలంటే ఆ గాడిద స్థానంలో మనమే ఉన్నాం ఇప్పుడు. ఆ కుక్కలకైనా విలువ ఉంటుంది కానీ మనకి విలువ ఉండలేదండి. మనుషులు విలువ ఇవ్వట్లేదు. వెళ్తున్నాం వెళ్ళు ఏంటి విలువ ఇవ్వాలా? భయపడాలా? మనుషులను చూసి ఈరోజు మనుషులే వార్చలేనటువంటి పరిస్థితి. మరొక కుక్కగా అంత రేటు ఎందుకండి అసలు నాకు అర్థం కాదు. అంత రేట్ ఎట్టి కొనుక్కొని మళ్ళీ వీటికి మళ్ళీ మొన్న చూసాను నేను రాజమండ్రిలో. దానికి కటింగ్ కూడా వేస్తారంట అక్కడ షాపు, కటింగ్ షాపు. దేనికి? స్నానం కూడా చేయిస్తారంట పాదానికి. ఎంత అదృష్టం అండి కుక్కలకి. దేవునికి స్తోత్రం. మనమేమో ఏదేదో చిన్న ఇంట్లో ఉంటాంట, ఏమో పెద్ద పట్టణాల్లో పెద్ద ఇంట్లో పెద్ద ఉన్నతమైనటువంటి వారి ఇంట్లో తిరుగుతున్నాయి. 1 2 3 4 5 అన్ని వేసేసినా సరే ఏమంటారు అట్లని? పిల్లల్ని మాత్రం చెతగొట్టేస్తారండి. దేవునికి స్తోత్రం.
లక్షలు లక్షలు పెట్టుకుని కొన్న కుక్కలు 1-2 వెళ్ళిపోయినా సరే పర్లేదంట, పిల్లలు మాత్రం వెళ్ళిపోతే ఎంత కోపం వచ్చేస్తుంది ఈ దరిద్ర మొఖాలకి. అంటే వీళ్ళ దృష్టిలో కుక్కకున్న విలువ వారి పిల్లలకి ఇవ్వట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లక్షలు లక్షలు పెట్టి కొనుక్కున్నారు, వాటిని ఎంతో సుందరంగా చూసుకుంటున్నారు. అక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మళ్ళీ ఆహారం పెడుతున్నారు. వాళ్ళు కొనాలి, ఈ ఉత్తినే రావా. కర్రీ ప్యాకెట్లు అంటే ఎంత ఉన్నాయి, కర్రీ ప్యాకెట్లు కొంటున్నారు. మళ్ళీ వాటికి బోన్స్ అంట, అది ఇది మొత్తం అన్ని పెడుతున్నారండి. పిల్లలు మాత్రం ఆకలి వేస్తుందంటే 4 గుద్దులు గుద్దే నోరు మూసించేసాడిని ఏదో లేక కొట్టేస్తారు వాళ్ళని పిల్లల్ని. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎంత విలువైన వారో తెలుసా? పరలోక రాజ్యము ఇలాంటి వారిది అన్నాడు ప్రభు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ గాడిదకి విలువ లేదు. ఇక్కడ విలువ ఉంటే ఆయన పోనివ్వబోతుడు. ఈ రోజు నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను, విలువ లేని గాడిదకు విలువ ఇవ్వడానికే ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలువ లేని నీకు విలువ ఇవ్వడానికే, ఈ విలువ లేని బ్రతుకులకు ఒక విలువ ఇచ్చి ఒక అర్థము చెప్పడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. కట్టబడి ఉన్నటువంటి గాడిద, కట్టబడి ఉన్న దానిని పాపముతో, శాపముతో, మోసముతో, అక్రమాలతో, అన్యాయాలతో, లోకపరమైనటువంటి సంబంధమైన కార్యాలతో కట్టబడి ఉన్నటువంటి దానిని నా ప్రభు విడిపించాలనే ఆలోచన కలిగి వచ్చాడు. హల్లెలూయా. 3 విషయాలు చెప్తా వినండి. ఒకటి గాడిద గురించి ప్రభు ఏమనుకుంటున్నాడంటే, కట్టబడిన గాడిదను విప్పడానికి వచ్చాడు, విలువ లేని దానికి విలువ ఇవ్వడానికి వచ్చాడు. అపజయముతో, నిందలతో, అవమానాలతో, ఇదిగో యజమానుల చేత దెబ్బలు తింటూ ఎందుకొచ్చిన బ్రతికిది అని అనుకుంటూ అపజయాల పాలైపోతున్న గాడిదకు విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు ప్రభు. హల్లెలూయా. ఇది మీ జీవితాల్లోనికి అప్లై చేసుకుంటే, ఇదిగో కట్టుబడి ఉన్నావా, నెట్టబడి ఉన్నావా, త్రోసివేయబడ్డావా, దూషించబడుతూ ఉన్నావా, అయితే నిన్ను విప్పడానికే నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను విప్పడానికే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను విప్పడానికే ఈరోజు ఈ సందేశం నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనకు విలువ లేదు, విలువిచ్చే మనుషులు లేరు, గౌరవించేవారు లేరు. అయితే ఈరోజు నీ మీద ప్రభువు కూర్చుంటే, నీ లోపలికి ప్రభు వస్తే, నీ హృదయములో ఆయన నివాసము చేస్తే, విలువ లేని నీకు నా ప్రభువు గొప్ప ఉన్నత విలువేస్తాడు. హల్లెలూయా. విలువ లేని వారికైనా విలువ ఇచ్చేది మన దేవుడు ఒక్కడే. మన జీవితంలో ఎన్నో అపజయాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకరకాల సమస్యలు గుండా, అపజయాల గుండా నడుస్తున్న మన జీవితాలకు యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తము ద్వారా ఆ అపజయాల బాటలో నడుస్తున్న నీకు గొప్ప జయం ఇవ్వడానికే ఓ సన్నగా ఈరోజు మన మధ్యలోనికి దిగొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ గాడిద లేక కట్టబడి ఉన్నావేమో నువ్వు. ఈ గాడిద వలె కట్టబడి కొట్టబడుతూ ఉన్నావేమో. ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట, నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానము, ఇదిగో నా ప్రభువు ఒకరోజు సమాజ మందిరానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ ప్రభువు నిలబెట్టి ఒక వాక్యపు చుట్టనిచ్చారు ఆయనకి. ఆ వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా ఆయనకి గురించి? ఒకసారి చూడండి వాక్యంలో. సమాజ మందిరములో ఆయన లేచి నిలబడి లోకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లోకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం నుండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, అదిగో చూడండి, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని
ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపించి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడట ఆయన? పేదలకేమో స్వార్థ ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, గుడ్డి వారికి చూపునివ్వడానికి, నలిగిపోతున్నటువంటి వారిని విడిపించడానికి ప్రభు వచ్చాడట. హల్లెలూయా. ఈ గాడిద చెప్పిన మాట వినలేదు అనుకోండి, యజమానుడు ఏం చేస్తాడండి? అమ్మా ముద్దెట్టుకుంటాడా? చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. ఏవే గాడిద, చెప్పిన మాట వినవా నువ్వు అని చెట్టి కట్టేసి మరీ బాస్తాడు, కోపం వచ్చిందంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ నీ జీవితంలో ఎన్నిసార్లు కొట్టబడ్డావో మనుషుల మాటల చేత. ఈరోజు కీర్తనలో మీరు గమనించారో లేదో కానీ, ఒకసారి మీరు ఆ కీర్తన భాగాన్ని తీసుకుంటే నేను చదువుతాను, చూడండి ఒకసారి ఆ మాట. ఒకడు, 3వ వచనం, 64వ కీర్తన 3వ వచనం నుండి చదువుతున్నాను. ఒకడు కత్తికి పదును పెట్టినట్లుగా వారు తమ నాలుకలకు పదును పెట్టును, చేదు మాటలను బాణములుగా సంధిస్తారట. ఏ మాటలు? ఇలాంటి మాటల చేత మనల్ని కూడా కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, బాధిస్తూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు కొంతమంది. ఎలాంటి వాళ్ళు? వీళ్ళ మాటలకి ఏం పెడతారంట? పొద్దును ఇంటికాడ కూరగాయలు కోసే కత్తి అది తెగలేదనుకో ఏం చేస్తారు మీరు? ఎక్కడ? ఇక్కడ చేతి మీద పెట్టుకుంటావా? ఎక్కడ ఆడతారు? రాయి దగ్గరికి తీసుకెళ్ళి ఆ రాయి దగ్గర ఆ కత్తిని అలా ఇలా ఇలా అలా నూరితే చక్కగా పొద్దున వస్తుంది. కొంతమందికి ఏం డ్యూటీయో తెలుసా? కత్తులకు పొదినెట్టరు, నాలుగుకి పొదినెడతారు. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? గుండెని గుచ్చేస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి, శ్రమ పెడుతూ ఉంటాయి, హింసిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నా ప్రభు చెప్తున్న మాట ఈరోజు, ఈ గాడిదలాగా కొట్టబడుతున్నావా, కట్టబడ్డావా? అయితే నిన్ను విడిపించడానికే నేను వచ్చానని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. మనలను విడిపించడానికే ప్రభు వచ్చాడు ఈ లోకానికి. దేవుని యొక్క వాక్యములో చూసాం మనం. యెషయా గ్రంథము 58:6లో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టడానికి వచ్చాడట ఆయన ప్రభు. దేవునికి స్తోత్రం. ఇదిగో బాధింపబడుతూ, వేధింపబడుతూ, నలిగిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, ఇదిగో సాతాను కట్ల చేత కట్టబడుతున్నావేమో, ఈ గాడిదను ప్రభు ఎలాగైతే విడిపించాడో, కట్లు విప్పాడో, అలాగ నీ కట్లు కూడా నా ప్రభువు విడిపించునుగాక, నీ కట్లు కూడా తెంచునుగాక, నీ బంధకాలన్నీ విడిపోవునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విప్పబడినటువంటి నీవు, విప్పబడినటువంటి నీకు ఆయన విడుదల కావాలి. ఏం కావాలి? విడుదల కావాలి. విడుదల ఇచ్చేది ఎవరంటే దేవుడే ఇస్తాడు. బంధకాలన్నిటి నుండి, పాప శాపాల నుండి, వ్యసనాల నుండి, త్రాగుడు నుండి, భయంకరమైన స్థితిలో నుండి, వ్యభిచారము నుండి, జోదము నుండి, ఇలాంటి భయంకరమైన పాపాలు ఉంటాయి. వీటి నుండి విడుదల చేసే దేవుడు మన యేసు ప్రభు. హల్లెలూయా. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి మనల్ని విడుదల చేశాడు. విడుదల చేస్తే చేశాడులే, ఎవరికి అంత విలువ ఉండదు దీనికి. ఇప్పుడు రోడ్డు అంతా నడిచి వెళ్ళిపోతుంది గాడిద. ఎవడ పట్టించుకుంటాడండి దాన్ని? పట్టించుకుంటారా? మనకంటే ఇక్కడ గాడిదలు లేవు కాబట్టి గాడిదను వింతలాగా చూస్తాం మనం. కుక్కను చూస్తాం అలాగా వింతలాగా చూస్తామా? రోజు చూసేదాకా కుక్కది. కుక్కకేళ మీ ఇంట్లోకి ఎలా వస్తుంది దానికి ఏం చేస్తారండి? అమ్మ బాబు కుక్క వచ్చేస్తుంది, రా అమ్మ సింతల్లి అని లోపల తీసుకెళ్తారా? ఏమంటారు దాన్ని? కర్ర తీసుకుని ఒకటే దెబ్బ, ఇంకా
మళ్ళీ లోపలికి రాదు. అది దేవునికి స్తోత్రం. ఇది అంత దిగజారని స్థితిలో ఉంది ఇప్పుడు. ఇది ఏంటది? గాడిద. ఈ గాడిద పిల్ల కావాల్సి వచ్చిందంట దేవుడికి. ఎంత అద్భుతం! మరి వాక్యం చెప్తుంది విడుదల చేయడానికి వచ్చాను నేను. మరి విడుదల చేశాడా లేదా? దానికి కట్టబడిన దానికి విడుదల వచ్చిందా లేదా? విడిపించాడా లేదా? ఆయన విడిపించినటువంటి దేవుడు దానికి విలువనివ్వడం కోసం, దానికి విలువ లేని దానికి విలువను తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా ప్రియులారా? ఆ గాడిద పిల్లని దాని మీద ఇంతవరకు ఎవడో కూడా కూర్చోలేదు. ఎవరు కూడా దాని మీద కూర్చోలేదు ఇప్పుడు దాకా. కట్టబడి ఉన్న దానికి విడుదల వచ్చింది. విలువ లేని దానిని తీసుకొచ్చి విలువ ఇవ్వడానికి నేను దాని మీదకి కూర్చుంటాను అన్నాడు. కూర్చున్నాడు. దాని మీద కొత్త బట్టలు వేశారట. దారి పొడవున ఇదిగో ఈరోజు మన పిల్లలు తీసుకొచ్చారు ఈత మట్టలు. అక్కడ ఈత మట్టలు కాదు, ఖర్జూర మట్టలు పట్టుకొని దారి పొడవున ఈయన ఎక్కడైతే నడుస్తున్నాడో, ఎక్కడైతే గాడిద నడుస్తుందో దారి పొడవున ఖర్జూర మట్టలు వేశారు. వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. దాని మీద యేసు ప్రభువుని నడిపిస్తా ఉన్నారు. గాడిద నడుస్తుంది అట్ల మీద. హల్లెలూయా! ఎంత విలువ వచ్చేసింది దీనికి. ఆదరబా అని వాళ్ళందరూ ఇప్పుడు దారి పొడవున ఏం పరుస్తున్నారు గాడిదకి? చెప్పాలి. విలువ లేని దానికి విలువ ఇచ్చాడా లేదా నా ప్రభు? ఈరోజు నువ్వు కూడా విలువ లేకుండా బ్రతుకుతున్నావేమో నీ జీవితంలో. అందరూ ఉన్నా లేని అనాథగా బ్రతుకుతున్నావేమో. ఈరోజు నీ మీద నా ప్రభు ఉంటే, నీలో నా యేసయ్య ఉంటే, గాడిదకు వచ్చిన విలువే నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా! నేను అనుకుంటాను చాలాసార్లు, ప్రభువా నేను కూడా గాడిదలు అంటున్నాయా, ఒకవేళ నీవే కనుక నాలో లేకపోతే ఈ ప్రజలు ఎవరయ్యా రావడానికి? వీళ్ళెవరు ప్రభు నా మాట వినడానికి? ఎంతో పెద్ద పెద్ద వయసు కలిగినటువంటి వారే వందనాలు అయ్యగారు అని చెప్తే చాలా సంతోషపడిపోతాను నేను. ఎందుకో తెలుసా? నాలో యేసయ్య ఉన్నాడు కనుకనే ఈ ఘనత. ఈ గాడిదలో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఈ ఘనత. ఏ సేవకుడు ప్రభువు లేకపోతే ఘనత ఉండదు, విలువ ఉండదు. యేసయ్య ఉన్నాడు కనుకనే ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇదిగో నా ప్రియ దేవుని పిల్లలారా, గాడిద మీద కూర్చున్న యేసు ప్రభు చాలా సంతోషిస్తున్నాడు. విలువ లేని దానికి నేను ఇప్పుడు ఈరోజు విలువిస్తున్నాను. అలాగే నా ప్రియ దేవుని పిల్లలారా, విలువ లేకుండా ఉన్నవేమో, మనుషుల మాటల చేత కొట్టబడుతూ, నెట్టబడుతూ, దూషించబడుతూ, అవమానించబడుతూ ఉన్నవేమో. అయితే ఈరోజు నీకు నా ప్రభువు విలువ ఇవ్వడానికే ఈ స్థలానికి నిన్ను తీసుకొచ్చాడు. నీ జీవితాన్ని తారుమారు చేయడానికే ఈ స్థలంలో నిలబెట్టాడు నిన్ను. నీ కన్నీరు తుడిచి, నీ కష్టకాలము నుండి నీకు విడుదల ఇచ్చి, నీకొక ఉన్నత విలువను పెంచడానికి. హల్లెలూయా! కొంతమంది మనుషులు మన విలువ తీసేస్తారు, ఉన్న విలువ కాస్త పాడు చేస్తారు. నా ప్రభు అలా కాదు. విలువ లేని దానికి సహితము విలువని ఇచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా! ఎంత మంచివాడు చూసారా మన దేవుడు. నీకు విలువిస్తాడు ఆయన. నీ ఇంట్లో విలువ లేదా? నా ప్రభు నీకు విలువిస్తాడు. నీవు విలువైన దానివి, నీవు విలువైన వాడువు దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ విజయోత్సవం మొత్తం ఉత్సాహం పెరిగిపోతుంది అక్కడ. దీనికేమో గుబులు పెరిగిపోతుంది లోపల. ఇదేంట్రా బాబు, సంపదాకిని తీసుకుపోతున్నారు ఎటు నన్ను కొంప తీసి? దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడో చూసి ఉంటుంది, మేకపోతుంది తీసుకెళ్ళేటప్పుడు. అలాగే డబ్బులు కొట్టుకుంటా తీసుకెళ్ళి అక్కడ నరికేస్తారు, దీన్ని బలి ఇచ్చేస్తారు. అలాగని నాకు కానీ చేస్తారా ఏంటని చెప్పి అల్లిపోతుంది లోపల. అల్లిపోతూనే యేసు ప్రభుని మోస్తుంది. భయముతోనే యేసు ప్రభుని మోసుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా! అసలు గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు చెప్పండి? కుర్రాలు లేవా? ఏనుగులు లేవా? ఒంటెలు లేవా?
గొప్ప గొప్ప విలువైనటువంటివి ఉన్నాయి. విలువైనవి ఎందుకు ఆయనకి? విలువ లేని వారికి విలువ ఇవ్వడానికే వచ్చాడు ఆయన. రోడ్లంతా హాయిగా తిరగడానికి కాదు, తిరిగేవారు అవసరం లేదు ఆయనకి. బంధింపబడిన వారు, కట్టబడిన వారు, నెట్టబడిన వారు, దూషించబడుతున్నటువంటి వారికి వా బంధకాల నుండి విడిపించడానికి లోకానికి వచ్చాడు. ఈ బంధించబడినటువంటి గాడిదను విడిపించినట్లుగానే నిన్ను నన్ను విడిపించాడు. కాబట్టి ఈరోజు మనమందరం ఈ స్థితిలో ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. నిన్ను నన్ను విడిపించాడు ఆయన. విడిపించిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మన మీద పెట్టుకుని పోయాలి. ఆయన్ని మోస్తేనే నీకు విలువ, మోస్తేనే నీకు విలువ వస్తుంది. అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా, సిలువే మనకి విలువ తీసుకొస్తుంది. ఆ సిలువను మోసిన ప్రభువుని మనం మొయ్యాలి, మన హృదయములో పెట్టుకుని మొయ్యాలి, మన శిరస్సు మీద మొయ్యాలి ఆయన్ని. దేవునికి స్తోత్రం. అలా మోసినప్పుడే విలువ వస్తుందట. మొత్తం ఊరేగింపు అయిపోయింది, విజయోత్సాహం, అందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆకులు వేసేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వస్త్రాలు పరిచేస్తున్నారు. గొప్ప విజయం, విజయ నాదం మోగింది అక్కడ. హోసన్న జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక. స్తోత్రం స్తోత్రం, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య గొప్ప దేవుడు అని వారి నోట వీరి నోట మంచి విజయోత్సాహాలు పలుకుతూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఇది అనుకున్నదంట, ఇంకా మనకి స్టేట్ మారిపోద్ది, లెవెలు మందే, మనకి ఇంకా తిరిగిలేదు అనుకుందట. ఇక ఈ రోజు నుండి మన రాజయోగమే ఇంకా అని అనుకున్నదట. తర్వాత రోజు అదే వీధిలోంచి వెళ్తుంది, అదే ఊర్లోంచి వెళ్తుంది. ఎవరో లెక్క చేయట్లా. కారణం ఏంటి చెప్పాలి మీరు? నిన్నటికి ఈ రోజుకి ఏమన్నా డేట్ ఒకటి మారి ఉంటుంది, రోజు మారి ఉంటుంది, ఇంకేమన్నా తేడా ఏమన్నా ఉందా? పోనీ అదే గాడిది కదా, అదే గాడిది, అదే రోడ్డు, అదే ఊరు. ఒక్క తేడా ఉంది, చిన్న తేడా. అదేంటో చెప్పనా? నిన్న దాని మీద యేసయ్య ఉన్నాడు కాబట్టి అంత ఘనత వచ్చింది. ఈరోజు యేసయ్య లేడు కాబట్టి దానికి ఘనత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి విలువ లేదు. ఇప్పుడు నిన్న ఎవడో పాపం నేను చూసిందంటే ఎవడో చూసినోడి దగ్గరికి వెళ్ళి ఓ తల ఊపేస్తుందంటే ఇళ్ళగా, నిన్నట్లాగా ఏమన్నా ఎత్తడేమో నా మీద అని, నిన్నట్లాగా ఏమన్నా గౌరవిస్తారేమో ఊపేస్తుంటే ఆడ కర్ర తీసుకుని బాధుడే అంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య లేకపోతే నువ్వు సాతానుడి చేతులు ఎలాగే తింటావు దెబ్బలో. అర్థమవుతుందా? యేసయ్య ఉంటేనే నీకు విలువ. యేసయ్యను వదిలేసావా అనుకో, యేసయ్యను విడిచిపెట్టేసేవే అనుకో, ఇంక అంతే నీ పని, దెబ్బలు తింటావు. విలువ ఉన్నటువంటి ఆ యేసయ్య ఉండాలి మన మీద. యేసయ్య ఉంటేనే నీకు విలువ వస్తుంది. యేసయ్య లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నీకు విలువ అనేది ఉండదు. అందుకే యేసు ప్రభువుని నీవు నీ హృదయములో పెట్టుకుని మోయాలి. నీ ప్రభువుని నీవు నీ గుండెల్లో పెట్టుకుని నువ్వు మోసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా. అర్థమవుతుందా ప్రియులారా? గాడిద ఎలాగైతే యేసు ప్రభువును మోసిందో, ఆ గాడిద ఒక్కరోజే, ఒక గంట మోసి ఉంటుంది మహా అయితే, కొన్ని 2-3 గంటలు మోసిందేమో. మనమైతే మన జీవితాంతం మోసే కృపనిస్తున్నాడు దేవుడు మనకి. అటువంటి అవకాశం ఇస్తున్నాడు నీకు. మొయ్యి, నీకు చేతనైనంత వరకు మోసే ప్రభువుని. మోయలేనంత దూరం మోసుకెళ్ళిపో ప్రభువునే. అప్పుడు ఆయన నిన్ను విజయోత్సవంతో ఊరేగిస్తాడు ప్రభు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఎంత చదువున్నా, ఎంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా యేసయ్య లేకపోతే అంత వ్యర్థమేనండి. హల్లెలూయా. ఇప్పుడు ఓ డాక్టర్ చదివిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారనుకోండి, వాళ్ళని వచ్చి ఇక్కడ ఏ మార్పు లేకుండా, ఏ బాప్తిసం లేకుండా, ప్రభువుని నమ్ముకోకుండా మన మధ్యలో డాక్టర్ గారు ఉన్నారు, కొన్ని నిమిషాలు వాక్యం చెప్తారండి. ఏం చెప్తాడు?
ఎలా ఆపరేషన్ చేయాలో చెప్తాడేమో, ఎలా జబ్బు తగ్గించాలో చెప్తాడేమో, కానీ దేవుని మాట చెప్పలేడు. అర్థమవుతుందా? డాక్టర్ గారికి చేతులు ఎత్తి వందనాలు అయ్యగారు అంటారా మీరు? మరి ఎవరిని అంటారు? ఎవరికి ఇస్తారు విలువ? యేసయ్యను మోసేవారికే విలువ, యేసయ్య మాట చెప్పేవారికే విలువ, యేసయ్య కోసం మాట్లాడే సేవకుడికి మీరిచ్చే విలువ చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. మీరు ఎవరిని చూసి చెప్తున్నారు నాకు తెలియదు, కానీ యేసయ్యను మాత్రమే చూడాలి మనం. యేసయ్య ఉంటే విలువ ఇవ్వాలి, యేసయ్య లేకపోతే దెబ్బలు, యేసయ్య లేకపోతే దానికి నిందలు, యేసయ్య లేకపోతే అవమానం. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓ రోజేమో యేసుప్రభుని కూర్చోబెట్టుకుని, తర్వాత రోజేమో యేసుప్రభుని లేకుండా ప్రతి ఆదివారం మోసుకొచ్చేస్తారు బైబిల్ ఎంతో భారంగా, ఎంతో ఘోరంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఆదివారం అమ్మ బాబోయ్ నా యేసయ్య, మరి సోమవారం గుర్తురాడే నీకు యేసయ్య? ఆదివారమే యేసయ్య, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం రాత్రి దాకా గుర్తురాడు యేసు ప్రభు నీకు? మిగిలిన రోజుల్లో యేసయ్య వద్దా నీకు? ఆదివారమేనా భక్తి నీది? ఆదివారం భక్తేనా నీ బ్రతుకంతా? మారాలి, మార్పు చెందాలి. యేసయ్యని ఎప్పుడు మోస్తే అప్పుడు విలువ వస్తుంది నీకు. యేసయ్యని ఎప్పుడు మోస్తావో అప్పుడే నీకు విలువ ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలువ లేని వారికైనా విలువనిచ్చేటటువంటి వాడు మన దేవుడు. విలువ లేని మన జీవితాల్లో, పాప శాపాల్లో కొట్టుమిట్లాడుతున్నటువంటి మనకి విలువనిచ్చిన దేవుడు. నేను అదే అనుకుంటాను చాలాసార్లు, ప్రభువా నీవే గనక నాలో లేకపోతే, నీవే గనక మాలో లేకపోతే మాకు విలువ లేదయ్యా. ఎంతో మంది అధికారులు ఉంటారు, ఎంతో మంది రాజకీయ నాయకులు ఉంటారు, ఎంతో మంది ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారు ఉంటారు. వాళ్ళకి లేని విలువ సేవకులకి ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత అధికారైనా సరే సేవకుల దగ్గరకు వచ్చి ఏం చేయాలండి? తల వంచాలి, ప్రార్థన చేయండి అయ్యగారు మా కోసం. ఇక ఆ నుంచి వస్తూ ఉంటారు, చూడండి కనపడతారు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దాకా గుర్తులేరు కానీ సంఘం ఇప్పుడు గుర్తు వస్తుంది సంఘం. ఎందుకు? అబ్బే ప్రార్థన అసలు ఎందుకండి వాళ్ళకే? ఓట్లు కావాలి వాళ్ళకే. ఇప్పుడు గుర్తొస్తాం, ఓ పలానా సచ్చి ఉన్నదంట, ఒకసారి వెళ్ళొస్తే బాగుండేమో, 4 ఓట్లు 5 ఓట్లు ఆడతాయి మనకి దాంట్లో నుంచి అని ఇప్పుడు గుర్తొస్తాం రాజకీయ నాయకులకి. ఫోన్లో అప్పుడైనా గుర్తొస్తున్నాం. వచ్చి ఏం చేయాలి? ఇక్కడ వాక్యం చెప్తారా అలా? అబ్బే హల్లెలూయా అంటాడు ఒకడు, హల్లెలూయా అంటాడు ఒకడు. హల్లెలూయా చెబుతమే రాదు వాళ్ళకి. దేవుడు చాలా గొప్ప దేవుడు, దేవుడు చాలా మంచి దేవుడు, భక్తులారా మీరు అందరూ ప్రార్థన చేయండి, ఇలాంటి మాటలు మాట్లాడతారు ఇక్కడికి వచ్చి. చూసారా, చాలా మంది రాజకీయ నాయకులకి దేవుని కోసం మాట్లాడడం రాదు, కానీ ఇన్ని గంటలు గంటలు నిలబడి మాట్లాడాలంటే ఎంత శక్తి కావాలండి? దేవుని శక్తిని అనుభవిస్తూ, దేవుడు పంపిస్తున్న సందేశాలను పొందుకుంటూ మీకు తెలియజేయాలి వాక్యం. దేవునికి స్తోత్రం. డాక్టర్లు చదివేస్తే యాక్టర్లు అయిపోతే రాదు, దేవుని అభిషేకం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఉన్నాడు కనుకనే మనకి ఈరోజు ఈ విలువ వస్తుంది. ఆయన లేకపోతే మనకి విలువ లేదు. ఎక్కడ ఉంటుందండి మనకి ఆయన లేకపోతే? ఆయన సిలువలో కార్చిన రక్తమే, ఆ సిలువలో కార్చినటువంటి రక్తమే మనకి గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళినా విజయమే మనకి. మనం ఏది అడిగినా ప్రభు చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీకు విజయాన్ని ఇవ్వడానికే. నువ్వు అపజయం పొందడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి స్థలములో నీకు విజయాన్ని ఇవ్వడానికి ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమా పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితమో
దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి స్తోత్రం. మనము పూర్వపు స్థితి లేదు ఇక మనకి. ఏదో రాయబడింది చదివితే ఆ స్థితి కాదు. ఇప్పుడు ఏ స్థితి అంటే ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి, నూతన స్థితిలోనికి దేవుడు మనలందరినీ కూడా మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా బాప్తిసం లేని బిడ్డల కోసం చెప్తున్నాను చివరి మెసేజ్ మీకు. ఒకవేళ రేపు నెక్స్ట్ ఫ్రైడేలో ఒకవేళ మీరు దేవుడు మీతో మాట్లాడే అవకాశం ఉండొచ్చేమో. అప్పుడైనా మీరు మారకపోతే ఇంకెవరేం చేయలేం. రక్షణ దినం నేడే రక్షణ దినం అన్నాడు ప్రభు. అది దాటిపోయిందంటే ఇంక మనం ఏమి చేయలేం. అర్థమవుతుందా మీకు? ఒకసారి చెప్పాను మీకు, రేపు పొందుదాం, ఎల్లుండి పొందుదాం అని వాయిదా వేసింది ఒక ఆమె. అప్పటికప్పుడే ఒక మీటింగ్ అయిన వెంటనే డైరీలో రాసుకుందట, నేను రేపు లేకపోతే వచ్చే సంవత్సరం మరలా ఇదే రోజుకి బాప్తిసం పొందుదాం అని అనుకున్నది. అప్పటికప్పుడే ఆ చర్చిలో నుంచి బయటికి వస్తూ ఉండగానే లారీ కొట్టేసింది. అక్కడికక్కడే చచ్చిపోయింది. రక్షణ లేదు, ఇక విడుదల లేదు, స్వస్థత లేదు, విజయం లేదు. ఆమెకి పాత స్థితిలోనే చచ్చిపోయింది. పాత స్థితిలోనే తన జీవితాన్ని ముగించుకున్నది. ఇదిగో ప్రభు చెప్తున్నాడు ఈరోజు, అమ్మ బిడ్డలారా, మీరు ప్రాచీన స్థితి గలవారు కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఏమైపోయామంట? మనం చచ్చిన వారం అయిపోయాం, చచ్చిన వారిగా ఉండిపోయాం. అపరాధాల చేత, పాపాల చేత, మోసాల చేత మనము చచ్చిపోయాం. మరణించి ఉండగా క్రీస్తు, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. విజయం ఆయన రక్తంలో. విజయం ఇస్తున్నాడు మనకి. చచ్చిపోయిన మనకి నూతన జీవం ఇస్తున్నాడు. పాపాల చేత, దోషాల చేత, అతిక్రమముల చేత చచ్చిపోయి ఉన్నావు నీవు. ఈ బాప్తిసం నిన్నేం చేస్తుందంటే బ్రతికిస్తుంది, నవీన స్వభావం కలుగు చేస్తుంది, నూతన జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. అందుకే నువ్వు గాడిదలాగా ఇంకా కట్టబడి ఉండొద్దు. నువ్వు గాడిద ఏం చేయబడింది? కట్టబడి ఉన్న గాడిదను ప్రభు ఏం చేశాడు? విడిపించాడు. విడుదల లేనటువంటి గాడిదకు విడుదల ఇచ్చాడు ఆయన. విలువ లేని దానికి విలువ ఇచ్చాడు. ఇంకా విలువ లేని వారిగా ఉండొద్దు. క్రీస్తు రక్తము చేత కడగబడి విలువ పెట్టి కొనబడిన వారిగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడుతున్నాం మనం అందరం. ఆ విలువ ఏంటో తెలుసా? క్రీస్తు రక్తమే మనకి విలువను తీసుకొస్తుంది. క్రీస్తు రక్తమే అపజయాల గుండా నడుస్తున్న నీకు గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. అలాంటి విలువ నీవు పొందాలంటే, కట్టబడి ఉన్న నీవు విప్పబడాలంటే క్రీస్తును సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. మీ అపరాధాల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి విడుదలిచ్చాడు, విలువిచ్చాడు, విజయం ఇస్తున్నాడు మనకి. వెళ్ళిన ప్రతి చోట విడుదల, వెళ్ళిన ప్రతి చోట విలువ, వెళ్ళిన ప్రతి చోట విజయము నీకు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉంటే ఆయన నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉంటే విలువ లేని నీకు విలువ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాడైపోయిన, చెదిరిపోయిన, పాపముతో నిండుకున్న నీ హృదయంలో ప్రభువుకి చోటు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అపజయాలు గుండా నడుస్తున్న నీకు విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుకు లోబడండి, ప్రభు ఇచ్చే విడుదల పొందుకోండి,
ప్రభు చూపించే కృపను పొందుకోండి. ప్రభు మనకిచ్చే విజయాన్ని పొందుకుందాం. ఇదిగో గాడిదకు విలువ లేదు, కట్టబడి ఉన్న గాడిదను విప్పించాడు ప్రభు. విలువలేని దానికి ఆయన దాని మీద కూర్చుండగానే గొప్ప విలువ వచ్చేసింది. నీకు కూడా అలా విలువ ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీకు కూడా అలాగా గొప్ప విలువ తీసుకురావాలని ప్రభు ఆశపడుతున్నాడు. విలువ లేని మన బ్రతుకులకు క్రీస్తే మనకు విలువ ఇస్తాడు.